మా హిజ్బుల్లా వచ్చి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంటది. ఇజ్రాయెల్ వాళ్ళని చంపేస్తుంటది. కానీ మీరెవరు మాట్లాడొద్దు. ఇజ్రాయెల్ కూడా దాడులు చేయకూడదు. చేస్తే చేయించుకోవాలి, చస్తే చచ్చిపోవాలి. వాళ్ళు చంపితే చచ్చిపోవాలి, వాళ్ళు రేపులు చేస్తే చేయించుకోవాలి అన్నట్టుంది ఇరాన్ స్టైల్. మళ్ళీ హార్ముజ్ జలసంధి మూసేసింది. ఎందుకయ్యా అంటే లెబనాన్ మీద హెజ్బుల్లాకి సంబంధించినటువంటి 50 మంది కమాండర్ల మీద బాంబులేసి పేల్చేసింది ఇజ్రాయెల్. ఎందుకు? రెచ్చగొట్టడానికే, కవ్వించడానికి కాదు. ఆ ముందు రోజునే ఇజ్రాయెల్కి సంబంధించి 4 సైన్యం ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు మన గన్ అనమాట. ఆ గన్ దగ్గర దాంట్లో ఉన్నట్టు ట్యాంకర్, ఆ ట్యాంకర్ మీద పేల్చేసిన అందులో 4 చచ్చిపోయారు. దానికి ప్రతీకారంగా వీళ్ళు దాడులు చేశారు. అది హిజ్బుల్లా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు రివర్స్ దాడి చేశారు. కానీ ఇజ్రాయెల్ అట్ట దాడి చేయకూడదట. దానికి గాను హార్ముజ్ జలసంధి మొన్న దిగ్బంధించింది. నిన్న చర్చలు అన్నారు, చర్చలు మళ్ళీ విఫలమైనవి. కాబట్టి హార్ముజ్ జలసంధి తెరవబోనని ఇరాన్ చెప్తుంటే అబ్బే తెరిచే ఉందని అమెరికా చెప్తోంది.